ఈరోజు నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్‌లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈరోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను, జగత్ విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్‌ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షను నిజంగంటే ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్‌లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి నిజంగంటే అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము ఒకటి. రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకలు అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీనితో ఏం చేస్తున్నారు, దీనిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.